నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా శ్రీ మలయాళ భగవతి పీఠ అలాగే ట్రిపుల్స్ డివోషనల్ అధినేత డాక్టర్ ఎన్ శివనరసింహ తంత్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు, చాలా మందికి ఏలినాటి శని, అక్రమ శని అని ఇట్లా వస్తూ ఉంటది జాతకం ప్రకారం. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు వచ్చే ఈ మాసం కూడా అధిక మాసం, ఇందులో మనం పరిహారాలు ఏమైనా చేసుకోవచ్చా? పూజలు చేసుకుంటే వాళ్ళకి ప్రశాంతత దొరుకుతుంది ఎట్లా? ఓకే, మన ఖచ్చితంగా శని భగవానుడు మన కర్మను తెలియడానికి వచ్చేస్తాడు. అందులో మన అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, మరి ఏ స్థానంలో దశ అంతర్దశ దశలో ఉండడం, అంతర్దశలో మేము ఉన్నా కూడా ఒక చిన్న రెమెడీ చేయడం వల్ల సోమవారం మనకు ఎక్కువ ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తూ మనకి ఇంకా డబ్బు కూడా కలిసి స్టార్ట్ చేస్తారు. అది సోమవారికి సంబంధించి చిన్న చెప్పేస్తాను. ముందుగా మా స్వామివారి దాని ముందుకెళ్దాం. ఓకేనా? స్వామేశ్వర శాస్త్ర హరిహస్తున్న జ్యోతిస్వరూప ఉమాపతి రమాపతి భాగ్యపతి పరశురామదేవ వల్ల స్వామి. ముందుగా మన ప్రేక్షకులందరూ నమస్కారం, సంశయం. మనం ఏదైనా కూడా భగవాన్ని ఆరాధిస్తున్నాం, కాకపోతే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది. చిన్న చిన్న రెమెడీస్ తోటి పెద్ద యాగాలు హోమాలు చేసిన తీరని కూడా చిన్న చిన్న ప్రయోగాలతో, చిన్న చిన్న రెమెడీస్ ద్వారా స్వామివారి శాంతి పట్టిస్తాం. అందులో చిన్న చిన్న సిస్టమ్స్ తోటి కూడా చెప్పేస్తాం. ఎంత కష్టం ఉన్న అసలు మన శని జాబులు పోవడం కానీ జరుగుతుంది, ఉద్యోగం అంటే డబ్బు పరంగా ప్రాబ్లం వస్తుంది, శత్రు బాధ వస్తుంటది, వేరే ఏదో ప్రాబ్లం మనకు పట్టేస్తుంటది, దాని ప్రాబ్లం వచ్చేస్తుంటాయి, ఆరోగ్య రీత్యా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సోమవారం అంటే మనకు కర్మ తొలగిస్తుంటాడు. కాకపోతే మనం బాధను తట్టుకోవడానికి కొంచెం శక్తి కోసం వేరే చెప్తాను అనమాట అని చేస్తాడు. సోమవారం అతి సిస్టమ్ తోడ్చేసి ప్రత్యేకమైన ధనాన్ని ఇస్తారు అనమాట. మంచి ధనం అదే చెడంతా పోయేసి మంచి ధనాన్ని మనకు ధనయోగం కలిగే అవకాశం కూడా ఆయన ఇస్తారు. అది ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే ఆ రెమెడీ చేయడం వల్ల కష్టాలు పోవడం కాకుండా ధనయోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెప్పేదాం. సోమవారం ముందుగా శని భగవానుడికి సూర్యుడు లేనప్పుడు చేయాలి ఈ ప్రయోగం. ఎందుకంటే సూర్యుడు ఉంటే ఆయనకు సూర్య భగవానుడు శని భగవానుడు ఇద్దరు తండ్రి కొడుకులైనా శత్రుపరగానే ఉంటారు, ఛాయాదేవి సుబుద్ధుడు కాబట్టి. ఓకేనా? అదే విధంగా సోమవారికి రాగి చెట్టుకి ప్రతి ఒక 7 శనివారాలు చేయాలి. 7 శనివారాలు తప్పకుండా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఏదో జీవనానికి సంబంధించిన ఏదైనా సరైన మార్గం, మీకు చెడు దోషాలు కానీ ఏమైనా శని బాధలు కూడా పోయి సరైన ధనపరంగా ఇబ్బంది, ధనం దొరుకుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటే అనారోగ్యం పోతుంది, ఆరోగ్యవంతులుగా ఉద్యోగం వచ్చేస్తుంది. అంటే భార్య భర్త సమస్య ఉంటే డివోర్స్ సమస్య అని కూడా అది ఊడిపోతుంది. కోర్టు సమస్యలు ఉన్న పోతాయి, అంటే ఎన్నో సమస్యలు అవుతాయి, ఉద్యోగ సమస్యలు, ఎన్నో గొడవల సమస్యలు అన్ని కూడా పోతాయి 7 శనివారాలు చేయడం వల్ల. ఏమి అంటే 7 శనివారం ఇది ఒక మజ్జిగ, మనం మజ్జిగ తయారు చేసేసుకోవాలి. ఒక గ్లాస్ మజ్జిగ వేసుకొని రాయి చెట్టు మొదట్లో పోసేయాలి. అంతే, రాయి చెట్టు ఉంటుంది, రాయి చెట్టు మొదలు పోసేసి 16 ప్రదర్శనలు చేయాలి. రాయి చెట్టు మొదలు పోసేసారి 16 ప్రదర్శనలు చేసేసాలి. 2 ప్రదర్శనలు ఉల్టా చేయాలి. 16 స్టేట్ చేసి 2 ప్రదర్శనలు యాంటీ క్లాయ్, మొత్తం 19 ప్రదర్శన అనమాట. ఈ 19 ప్రదర్శనలు చేయడం వల్ల మన మీద ఎంత టోటల్ గా మన మీద చెడు దోషం కానీ, దుష్టగ్రహ దోషం కానీ, లేదా సోమవారి ఏలినాటి శని బాధ కానీ, అర్ధమ శని బాధ కానీ, అష్టమ శని బాధ కానీ, దశ శని బాధలు, ఇవన్నీ కూడా సోమవారి అనుగ్రహం మన మీద చెడంత వెళ్ళిపోయి ఇంకా మనకు సపోర్ట్ చేసి మనకు ధనయోగం కూడా కలిగిస్తుంది. అయితే గురుగారు, మీరు ఇందాక చెప్పారు కదా 16 ఇటు 2 చేయాలి, మొత్తం 18 19 16 ఇట్లా 19. అయితే ఇది చేయడం వల్ల సరిపోతుందంటారా? ప్రత్యేక పూజలు ఏమైనా దీపం ఎట్లయినా అవసరం లేదు, మనకు ప్రత్యేకంగా ఎట్లయినా మన దీపారాధన చేయాలి. చివరి వారం ఏమన్నా ప్రత్యేకంగా మనం అన్ని చేస్తుంటాం, ఎట్లయినా చేస్తున్నాం కాబట్టి ఇది ప్రత్యేకమైన పూజ. ఎందుకంటే ఇది ప్రతి శనివారం చేయడం వల్ల చాలా సక్సెస్ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 7 శనివారాలు కంటిన్యూ చేస్తే 7 శనివారం లోపల రిజల్ట్ చూపిస్తుంది మీకు. కాకపోతే సూర్యుడు లేనప్పుడు చేయాలి. ఎర్లీ మార్నింగ్ 5:30 లోపల, రాత్రి అంటే 7 తర్వాత రాయి చెట్టు దగ్గర పోయాలి. మధ్య గ్లాస్ చిక్కటి పెరుగు కాకుండా మధ్య చేసుకోవాలి. అది చేయండి, మీకు చూడండి మీకు ఎంత బ్రహ్మాండమైన రిజల్ట్ చూపిస్తుంది. చూసారు కదా గురువు గారు, దాదాపు 30 సంవత్సరాలు కేరళ రెమెడీస్ తోటి చాలా మందికి చాలా సమస్యలు తీర్చారు. అలాగే గురుగారు చెప్పే రెమెడీస్ అన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దాని ప్రకారం మీరు ఫాలో అవుతూ చక్కగా మీ సమస్యల్ని తీర్చుకుంటారని. అలాగే గురుగారు ప్రత్యేకంగా గవ్వలతోటి అంటే అందరూ జాతకాలు వేసి చెప్తూ ఉంటారు. ఇది ప్రత్యేకంగా కేరళ పద్ధతిలో గవ్వలతో చెప్తారు. ఇది చాలా ప్రత్యేకమైన పద్ధతి. సో అలా కూడా చెప్తారు కాబట్టి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలన్నా
గురువు గారు కింద నంబర్ ఉంటుంది, ట్రిపుల్ఎస్ డివోషనల్ అని ఉంటుంది, దాని కింద నంబర్ తో పాటు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. సంక్షేమ క్షేత్ర